ఓర్పు చేదుగా ఉండొచ్చు, కానీ దాని ఫలితం తీయగా ఉంటుంది. సబ్ర్తో ఉన్నవారికి అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అస్సలాము అలైకుం. జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే జరగదు. మన దువాలు ఆలస్యంగా ఫలిస్తాయి. అప్పుడు మనసు నిరాశ చెందుతుంది. కానీ గుర్తుంచుకోండి, అల్లాహ్ ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు. సబ్ర్ అంటే కేవలం ఎదురు చూడటం కాదు, అల్లాహ్పై పూర్తి నమ్మకంతో ఎదురు చూడటం. ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం రేపు మీ బలంగా మారవచ్చు. ఈ రోజు మీ కళ్లలో ఉన్న కన్నీళ్లు రేపు మీ విజయానికి కారణం కావచ్చు. ప్రతి పరీక్ష వెనుక ఒక జ్ఞానం ఉంది, ప్రతి కష్టం వెనుక ఒక సులభతరం ఉంది. అల్లాహ్ మీకోసం ఉత్తమమైన దాన్ని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నిరాశ చెందకండి, మీ దువాలను ఆపకండి, మీ ప్రయత్నాలను వదలకండి. సబ్ర్తో ఉండండి, ఎందుకంటే అల్లాహ్ ఓర్పు కలిగిన వారితో ఉంటాడు. మీ సమయం వస్తుంది, మీ దువా అంగీకరించబడుతుంది, మీ కష్టం తొలగిపోతుంది. కేవలం నమ్మకం ఉంచండి, సబ్ర్ పాటించండి, అల్లాహ్పై భరోసా ఉంచండి. దువా: యా అల్లాహ్, మాకు సబ్రును ప్రసాదించు, మా హృదయాలను స్థిరపరచు, ప్రతి కష్టంలో నీపై నమ్మకాన్ని పెంచు. ఆమీన్.